ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తున్నాం. ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధం, అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు తెలిపింది, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నే చంపేసింది. మరి యుద్ధాలని ఎటువంటి పరిణామాలకు దారి తీయొచ్చు అంటారు? ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, దీని గురించి ఏం చెప్తారు? యుద్ధాలు ఈ రోజు జరగటం కాదమ్మా. మనకు స్వాతంత్రం వచ్చింది అని మీరు అనుకుంటున్నారు కదా, స్వాతంత్రం మనకి ఇంకా సరిగా రాలేదు అంటాను నేను. ఎందుకు అంటున్నానంటే మనకి ఇప్పుడు 79 ఏళ్ళు గడిచిపోయింది స్వాతంత్రం వచ్చి. అయినప్పటికీ మనకి కాశ్మీర్కి మంతనాలు జరుగుతూనే ఉంటాయి. ఆ చర్చలు ఎప్పటికీ ఉంటాయి. అవి తీరవు. అవి తీరినప్పుడే ఈ యుద్ధాలన్నీ కూడా ఆగిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఆ కాశ్మీర్ వాళ్ళు మనతో గెలవలేక, అలా అని యుద్ధాన్ని వదిలేయలేక ఉన్న దేశాలన్నిటిని రెచ్చగొట్టి ఈ విధంగా యుద్ధానికి ప్రకటిస్తూ ఉంటారు. ఆ దానికి మద్దతు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ గారు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అమెరికాకే సపోర్ట్ చేస్తారు, ఇరాన్కి చేయరు. ఎందుకంటే ఆయన మనకు అందరూ అనుకుంటారు మోడీ గారు ముస్లిం కదా, వాళ్ళకి చేస్తారేమో అనుకుంటారు, కానీ చేయరు. ఆయన ఎప్పుడు కూడా అమెరికాకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అమెరికాలో మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమెరికాకి ఏదైనా జరిగితే నష్టపోయేది ఫస్ట్ భారతదేశం. భారతదేశానికి ప్రధానిగా ఉండి ఆయన అమెరికాకే సపోర్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా అమెరికాకి సపోర్ట్ చేస్తారు. ఇరాన్ వాళ్ళకి సపోర్ట్ ఎవరంటే కాశ్మీర్ వాళ్ళు చేస్తారు. ఆ కాశ్మీర్ యుద్ధాలు ఆగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా ఆపేయాలి అంటే మన భారతదేశం కాశ్మీర్తో మంతనాలు చేసి 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 ఉన్నారు. ఆ మంతనాలను ఆపేసి నువ్వా నేనా అనేది తేల్చుకుంటే ఒకసారి, అప్పుడు మన భారతదేశానికి అటు అమెరికాకి అన్ని దేశాలకి కూడా ప్రశాంతత అనేది వస్తుంది. అలా అని యుద్ధం పెట్టమని నేను అనట్లేదు. యుద్ధం చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు మూర్ఖత్వంగా వెళ్తే మనం మూర్ఖత్వంగా వెళ్ళటం కరెక్ట్ కాదు. యుద్ధం జరగకపోయినా కనీసం కూర్చోబెట్టి మాట్లాడి, ఇప్పుడు మన ఇంట్లో ఉంటారు 4-5 ఉంటారు, అందరూ ఒక విధంగా ఉండరు. ఆ అందరూ ఒక విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే బయట వాళ్ళు ఒక 4 వచ్చి కూర్చోబెట్టి మాట్లాడితే ఖచ్చితంగా సెట్ అవుతుంది కదా. అదే విధంగా బయట దేశాలు సపోర్ట్ తీసుకునైనా మన భారతదేశం ఖచ్చితంగా కాశ్మీర్ ని కూర్చోబెట్టి ఆ ఒక ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని మనం గనక లేకుండా చేసుకుంటే ఈ యుద్ధాలన్నీ ఆగిపోతే మనకి బోర్డర్స్ ఉండవు. అప్పుడు హ్యాపీగా ఎంజాయ్గా తిరగచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇరాన్ కి ఇజ్రాయెల్ మధ్య కాన్ఫ్లిక్ట్ వేరే ఉంది కాబట్టి మరి ఆ యుద్ధాలు ఇప్పుడు ఆగుతాయి. చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. మరి ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి ఇక 3వ ప్రపంచం కావచ్చు, 4వ ప్రపంచం కావచ్చు. ఏంటంటే వాళ్ళ దగ్గర కొట్టుకునే శక్తి ఉన్నంతసేపు కొట్టుకుంటానే ఉంటారు. అది ఎవరు ఆపినా ఆగేది కాదు. వాళ్ళకే అవేర్నెస్ రావాలి. ఏంటంటే ఇంత చేస్తున్నాము, దీనివల్ల మన దేశమే నాశనం అయిపోతుంది అనేది వాళ్ళలో రావాలి తప్ప, 3వ వాళ్ళు వెళ్ళి మళ్ళీ అందులో దూరారంటే వాళ్ళిద్దరు ఒకటవుతారు, ఈ 3వ వాడు నాశనం అయిపోతాడు. కాబట్టి ఎవరు వెళ్ళరు, అలా చూస్తూ ఉంటారు. అది ఒక విన్యాసం అంతే, చేసేది ఏం లేదు. ఇక మనం కూడా ఏంటంటే ఎప్పుడు ఆగుద్దా అని ఎదురు చూడాల్సిందే. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు ఎదురు చూడాలంతే. యుద్ధం వల్ల ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయని, స్టాక్ మార్కెట్ పడిపోయే ప్రమాదం ఉంది అని అంటున్నారు. సో భారత్ మీద ఎటువంటి ప్రభావం? ఖచ్చితంగా ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా, వెండి రేటు పెరిగింది, బంగారం రేటు పెరిగింది, గతంలో కన్నా పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది. ఇవాళ ఆటో ఎక్కడ దిగినా 20 రూపాయలు తీసుకుంటున్నాడు ఖచ్చితంగా. ఇప్పుడు 20 తీసుకునేది రేపు 100 తీసుకునే విశేషం ఉండదు. మన ఎమర్జెన్సీకి మనం వాడాలి ఆటోలు కానీ, బస్సులు కానీ, ఏవి కానీ. బస్సులు ఫ్రీ అంటున్నారు. ఆ బస్సులు ఫ్రీ కూడా ఎంతో కాలం ఉండదు. వాళ్ళు అలాగే యుద్ధాలు చేస్తే పెట్రోల్ ఆగిపోద్ది, డీజిల్ ఆగిపోద్ది, బంగారం ఆగిపోద్ది, వెండి ఆగిపోద్ది. ఉన్న వాటిని మనం రొటేషన్ చేసుకోవడం తప్ప మనకు తయారీ మాత్రం రాదు. తయారీ చేయాలనే ఆలోచన మన ప్రభుత్వానికి రాలేదు కూడా ఇప్పటి వరకు. ప్రతిదీ తయారు చేస్తున్నారు, ఒకటి స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. కానీ పెట్రోల్ గన్లు కానీ ఇవి మన దగ్గర లేవు. మన దగ్గర కూడా ట్రై చేశారు గతంలో, కానీ మన పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కిరోసిన్ కానీ ఇవి పడలేదు. కిరోసిన్ బంద్ అయిపోయింది చూసారా, ఇప్పుడు కిరోసిన్ రావట్లేదు కదా. గతంలో కిరోసిన్ వచ్చేది. కొంతమంది అయితే పెట్రోల్ సగం కిరోసిన్ సగం పోసి బండ్లు పొగలు గక్కుకుంటూ మరీ నడిపేవారు. ఇప్పుడు కిరోసిన్ బంద్ అయింది. అదే నెక్స్ట్ పెట్రోల్, ఆయిల్ కూడా బంద్ అయిపోద్ది. అప్పుడు మనం ఏం చేయాలి, ఎంత రేట్ అయినా కొనాలి, లేదు బండ్లు ఇంట్లో పెట్టి ఆర్టీసీ బస్సులో తిరగాలి. ఆర్టీసీ బస్సులో తిరిగినా కూడా మన జీతం సరిపోదు. ఆ స్థాయి రాకుండా మరి మన ప్రధాని గారు ఏమైనా చేస్తే బాగుండు. ఆయన ఏమన్నా చేయగల శక్తి ఉన్నవాడు కాబట్టి ఆయన చేస్తేనే ఈ యుద్ధం ఆగాలి. అది అంతవరకు మనం అందరం ఎదురు చూడాల్సిందే. థాంక్యూ.